మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఈ ఎపిసోడ్ మీలో ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నాకైతే జడ్జెస్ అయితే భయపడ్డారా అన్న ఫీలింగ్ వచ్చింది. భయపడ్డారా అని కాదు, భయపడ్డారు. నటరాజ్ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం నాకు అర్థం కాదు. మీరే అంత భయపడుతూ ఇలా ఉంటే ప్రజలైన మనం కూడా భయపడుతూ ఆయనకు ఓట్లు వేయాలా? మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయండి. జడ్జెస్ లాగా నటరాజ్ మాస్టర్కి భయపడద్దు మీరు. ఎందుకంటే ఆయన కరెక్ట్గా మాట్లాడుతున్నారా? ఆయన ఆటలో గెలిస్తే మాత్రం వీరుల్లాగా ప్రవర్తిస్తాడు. తర్వాత ఓడిపోయారు అనుకోండి, ఓడిపోయిన వెంటనే అది నీ తప్పు నా తప్పు కాదు అని అంటారు. అది చాలా తప్పు కదా. ఇదే విషయాన్ని రాధమ్మ గారు కొంచెం గట్టిగా అడుగుంటే బాగుండేది. నటరాజ్ మాస్టర్ నీతుని నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఫస్ట్ ఒక పాయింట్అవుట్ చేస్తారు. 10 అవుట్ ఆఫ్ 10 ఇచ్చేసారు. ఈవిడ ఎవరు? నీతు మేడం. నటరాజ్ మాస్టరు ఒక దాంట్లో కమ్యూనికేషన్ దాంట్లో తగ్గించారు. ఎవరైనా 10 అవుట్ ఆఫ్ 10 ఉంటారా? తప్పే కదా. మార్క్స్ కోసం ఇచ్చేసుకున్నారు అంతే. ఇదే విషయాన్ని అంజలి పవన్ మధ్య కూడా జరిగింది. అంజలి ఏమంటుంది పవన్తోనే 10 అవుట్ ఆఫ్ 10 అన్నీ ఇచ్చేసుకోవచ్చు, అది ఉన్నా లేకపోయినా తర్వాత చూసుకోవాలి, ఇప్పుడు మార్క్స్ పర్పస్ కదా అని అంటుంది. అంటే వాడు మార్కుల కోసం 10 అవుట్ ఆఫ్ 10 ఇచ్చేసుకున్నారు, కానీ రియల్ ఏంటనేది తెలియట్లేదు ఎవరికి. కమ్యూనికేషన్ నిజంగానే లోపం ఉంది. అది ఏంటనంటే నటరాజ్ మాస్టర్ ఒకటి చెప్పారు, కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు ఉందనంటే సహజంగా బయటకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంట్లోకి రావద్దని అంటుంది. కానీ నేను బయటకు వెళ్తాను, ఇప్పుడు మళ్ళీ ఇంట్లో వెనకాతలు వస్తాను, ఏదో ఒకటి మర్చిపోయానని దాని గురించి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుందంటే అంత గొడవ అయిన మాత్రం కమ్యూనికేషన్ అంటే అవును సార్ అరగంట గంట సేపు అలా మాట్లాడుతూ ఉంటుంది, ఒక లెవెల్ దాటిపోయి ఇంకేదేదో మాట్లాడుతుంది, అందుకని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత మీరు శివనే చీటర్ అన్నారు కదా అని చెప్తానన్నారు. శివని చీటర్ అన్నారు కదంటే అవును నా ఇంగ్లీష్ వర్డ్ కాదు, నాకు ఇంగ్లీష్ రాదు అన్న ఒక్క మాటతోనే తప్పించేసుకున్నారు. నిజంగానే ఇంగ్లీష్ రాదా? ఆ మాత్రం ఇంగ్లీష్ రాకపోయినా దాని భావం అదే కదా, నువ్వు నన్ను చీట్ చేస్తావు ఒక మాట అన్నారు. చీటర్ అన్న శివ దగ్గరికి వచ్చి కూర్చొని ఏమన్నారంటే ఆయన నాకు ఇంగ్లీష్ రాదు అందుకని నేను చీటర్ అన్నాను, అది కాకుండా చీటింగ్ చేసావో అనాల్సిందే అని అన్నారు. ఇది గుర్తుంచుకొని కావాలంటే ఎపిసోడ్ చూడండి. చీటింగ్ చేసావో అని అన్నారు కదా, అంటే చీటింగ్ చేశాడు అతను లేదు కదా, ఎలాగైనా తను బ్లేమ్ వేశారు కదా, చీటింగ్ చేసావని చెప్పి బ్లేమ్ వేశారు, అది తప్పే కదా మరి, అది చెప్పాలి కదా, చెప్పకుండానే అలా. తర్వాత ఎవరు శివ ఏంటంటే ఒక కొంచెం టైం కావాలని చెప్పి అనడంలో కూడా తప్పలేదని అంటే అప్పుడు గట్టిగా నటరాజ్ మాస్టర్ని అనాలి. తర్వాత నీతు మేడం ఏమన్నారు, నువ్వు మాకు బ్యాడ్ లక్ అని అన్నారు, నువ్వు వస్తేనే మేము అనుకున్నాం మేము ఇదైపోతామని చెప్పేసి ఇన్ని మాటలు అన్నప్పుడు తర్వాత నటరాజ్ మాస్టరు శివకి మధ్యన కోఆర్డినేషన్ కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే రాధమ్మ గారు ఏమంటారంటే అయితే మీకు అంత ఇష్టం లేనప్పుడు వద్దని చెప్పొచ్చు కదా అని అంటే లేదు తను అక్కడ ఉండగానే వచ్చాను నేను వస్తానని చెప్తానన్న వెంటనే నేను ఆట గేమ్ గురించి ఆలోచిస్తూ నేను ఏమీ అనలేకపోయాను అన్నాడు. శివేమన్నాడు నేను మీకు మానిటర్ చేస్తానన్నాను మీకు ఓకేనా అని అడిగాను, అతను ఓకే అన్న తర్వాత నేను ఇదయ్యాను. అంటే అడిగాడు ఫస్ట్, అడిగిన తర్వాత ఆయన ఓకే అంటేనే ప్రొసీడ్ అయ్యారు, లేకపోతే అంతమంది ఉన్నారు ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. అసలు మెయిన్ ఏంటంటే నటరాజ్ మాస్టర్కి అంత బ్లండర్ మిస్టేక్ చేసిన మనిషి. ఇంకొకటి ఏంటంటే గేమ్ అవుతున్నప్పుడు రాధమ్మ గారు ఏమైనా స్ట్రాటజీ అప్లై చేయొచ్చు కదా. స్ట్రాటజీ అంటే నీతుకు ఒంట్లో బాగాలేదు అందుకనే చెప్పేస్తాను అని నటరాజ్ మాస్టర్ కవరింగ్ ఇస్తున్నారు, అది మనందరికీ అర్థమవుతుంది. అంతగా ఒంట్లో బాగోలేనప్పుడు మరి నీటిలోకి ఎందుకు పంపించావని చెప్పేసి అన్నారు. ఏమీ ఆడకుండా కూర్చోబెట్టచ్చు కదా అని చెప్పేసి ఆటలో కూర్చోవచ్చు అన్నదే చాలా తప్పు. ఎందుకంటే అలా అనుకుంటే ఎవరికి మైనస్ పాయింట్లే రావు కదా, చక్కగా అక్కడే కూర్చొని అలా తేలుతూ ఉంటారు, ఆడకుండా ఉంటారు కదా, ఎవరికి మైనస్ పాయింట్లు రావు కదా. ముందు ఏ పాయింట్స్ ఉన్నారో దాంట్లోనే మళ్ళీ ముందుకు వెళ్తారు కదా. అసలు జడ్జెస్ కూడా కరెక్ట్ జడ్జిమెంట్ అనేదే ఇవ్వలేదు, అస్సలు ఇవ్వలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు కరెక్ట్. మనం ఒక ఎపిసోడ్ చూసి మనమేం తనలేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు జడ్జెస్గా ఉండే ఆ మాత్రం ఆలోచించరా అనిపిస్తుంది. ఎవరో ఆడకుండా కూర్చోవచ్చు కదా. ఇంకా శాండ్రా మహేష్ ఏంటంటే వాళ్ళు ఆడడానికి వచ్చి మహేష్ ట్రిక్ ప్లే చేస్తాడు, అది మాత్రం హైలైట్ చేయలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారో అదే ట్రిక్ వాళ్ళు ఫీల్ చేస్తారు, కానీ తెలియలేదు ఎవరికి. ఈయన మహేష్ వాళ్ళు తీసుకుని వచ్చారు, సాండ్రాకి తెలియదు, అక్కడే కూర్చొని అలా అలా నీళ్ళలో ఉన్నది. మహేష్ అంటే బ్యాలెన్స్ చేసుకుని ఉన్నాడు, 2 పాయింట్స్ని కాపాడుకున్నాడు. మరి అది హైలైట్ చేస్తే మనుషులు ఓట్లు అనేది వేసేవాళ్ళు శాండ్రా మహేష్కి. డైరెక్ట్గా చెప్తున్నారు ఆడకుండా కూర్చోవలసి వస్తుందని చెప్పేసి. అసలు జడ్జెస్ నాకు కరెక్ట్గా అనిపించలేదు ఈ ఎపిసోడ్లో మాత్రం నిజంగానే. ఎందుకంటే జడ్జెస్ అనేది కరెక్ట్గా న్యాయం అనేది ఇవ్వాలి, ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ఆ విధంగా ప్రాసెస్ ఇప్పుడు చేయటం ఇంకొకటి అంటారు ఆయన. తర్వాత ముందు ఒకసారి కూడా అన్నారు ఏంటంటే సామాన్లు మేము అక్కడ కాదు ఇక్కడ పెట్టుకుంటూ పోతూ ఉంటాయి సామాన్లు అని చెప్పి నీతు మేడం అన్నారు. అంటే పోతూ ఉంటాయంటే అక్కడ దొంగలు ఉన్నారని అర్థమా? కాదు కదా, సామాన్లు ఎవరు తీసేది కదా, యాపిల్ తీసేస్తారని చెప్పేసి బట్టలు అవి కూడా నగలు తీసేస్తారన్న ఫీలింగ్లో ఆవిడ మాట్లాడారు. ఎంత తప్పుగా మాట్లాడారు నీతు మేడము. అంటే అక్కడ ఉన్న వాళ్ళు నగలవి దోచుకునే వాళ్ళగా అనిపిస్తున్నారా మరి? అసలు ఇటువంటి పాయింట్లు అన్నీ హైలైట్ చేసి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని కరెక్ట్గా చెప్పాలి, అది ఏం చెప్పకుండా అని చాలా బుజ్జగించినట్టు చెప్పి చక్కగా వాళ్ళకి గోల్డెన్ లంతర్ అయితే ఇచ్చేస్తారు. అసలు గోల్డెన్ ఇవ్వాల్సిన అవసరమే నాకైతే. గోల్డెన్ నేను అనుకున్నాను బ్లాక్ ఇస్తారు అనుకుంటే గోల్డెన్ ఇచ్చేస్తారు.
అంత హైలైట్ చేశారు. అంత పెద్ద మిస్టేక్ చేసినా సరేను. అందులో బాండ్ పాయింట్స్ కూడా తక్కువే వచ్చాయి అయినా సరేను. తర్వాత అన్నారు దీని ప్రకారం మేము బేస్డే పాయింట్స్ ఇవ్వము అని చెప్పేసి చూడాలి మరి. తర్వాత ఇంకొకటి మెయిన్ బాను చూసుకుంటే రాధమ్మ గారే హైలైట్ చేశారు. ఏంటంటే పాయింట్స్ ఇవ్వడంలో కమ్యూనికేషన్కి ఎవరు బాను ఏంటంటే తక్కువ ఇచ్చినట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రూమ్లో కూర్చొని వాళ్ళిద్దరూ ఏ కపుల్ గురించైనా మాట్లాడుకుంటారు. అది తప్పు కాదు కదా. అంజలి దానికి ఫీల్ అయిపోయి ఏడవడం ఏంటి నాకు అర్థం కాదు. అంజలినే కదా మొన్న ఇది థెరపీ దాంట్లో ఏమన్నది, పవన్ ఏం చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, నీకు ఏదైనా చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉన్నది అని భయంగా ఉన్నది అని చెప్పి అంటాడు తనే. అంటే నువ్వు నాకు చూసి భయపడుతున్నావని నాకు తెలియలేదు అని చెప్పి అంటుంది అంజలి. మరి నువ్వే అక్కడ అన్నావు నువ్వు నాకు భయపడుతున్నావు అని చెప్పేసానని. ఇక్కడ వీళ్ళు అదే అబ్జర్వ్ చేసి చెప్పుకుంటున్నారు. తప్పే ఉన్నది, నీ దగ్గర చెప్పలేదు, నలుగురు కపుల్స్ ముందు చెప్పలేదు. అటువంటిది అంజలి పవన్ ఏంటంటే బాను గురించి ఎంత మందికి చెప్పారు, ఎంత మందికి నెగిటివ్గా చెప్పారు వాళ్ళు చెప్పుకుంటే తప్ప దాని గురించి ఏడ్చేస్తున్నారు ఆవిడ. అంజలిలాకి ఏడవడం కూడా నచ్చలేదు నిజంగానే. అంతగా ఏడవలసిన అవసరం లేదు. నువ్వే థెరపీ దాంట్లో అన్నాడు, నువ్వు నాకు భయపడుతున్నావు నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలిసిందని అన్నావు. నీకే అర్థమైంది కదా పవన్ నువ్వు చూసి భయపడుతున్నాడు అని చెప్పి అందులో వీళ్ళు అనుకోవడం తప్పలేదు కదా. అది ఏమన్నది నార్మల్గా. ఇప్పుడు పవన్ అంజలికి చూసి ఎలా భయపడదు అదే విధంగా నువ్వు కూడా నన్ను భయపడుతున్నావు ఏంటి కమ్యూనికేట్ చేయడానికి అని చెప్పేసి అన్న తప్పేం లేదు కదా. అది దానికోసం ఈ అంజలి కొన్ని విషయాల్లో ఓవర్ రియాక్ట్ అయిపోయి అక్కడ ఏడవలసిన అవసరం అంతగా ఏమీ లేదు. జస్ట్ కొంచెం డ్రామా అనేది క్రియేట్ చేసింది ఆవిడ అంతే. అసలు వాళ్ళిద్దరి మీద చూస్తుంటే అసలు కమ్యూనికేషన్ సరిగ్గా లేదన్నట్టు అనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు, నాకు సొల్యూషన్ దొరికితే చాలా మంచిది. అసలు అంజలి గారు కూడా పవన్ గారిని అర్థం చేసుకోవటం లేదు. నాకు అదే విషయాన్ని శ్రీముఖి అని అంటారు, తర్వాత అక్కడ ఉన్న రాధమ్మ గారు వీళ్ళు కూడా అంటారు. ఇప్పుడు పవన్ చెప్పింది కన్ఫ్యూజ్ అయిపోతున్నామని కాదు, నువ్వు చెప్పిన మాటల వల్ల కూడా అతను కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పచ్చు కదా. అది నీకు అర్థమైంది కదా. థర్డ్ పర్సన్ అని అంటే వాళ్ళ ఇన్లాస్ వైపు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాడు. అది నీకు అర్థం కాలేదా? అర్థమైంది కదా. అయినా అంత ఫోర్స్ చేసి నువ్వు అడుగుతున్నావు అతను నోట్లో మా తరపున ఎవరు లేరు అని చెప్పేసి అని అంటున్నారు అంజలి. తర్వాత ఇంకా ఉన్నది ఎవరు, వాళ్ళ ఇన్లాస్ వైపే కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేదు అతను కావాలని చెప్పేసి అని అనిపిస్తుంది. పవన్ నిజంగానే భయపడుతున్నట్టుగా నువ్వు చూస్తే అసలు ఎక్కడా మాట్లాడు పవన్ అని చెప్తాను. నా అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నాను. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్లో చేయండి. అది తర్వాత బానుకి కూడా గోల్డ్ లాంతర్ ఇచ్చేస్తే సరిపోయింది. అంజలి పవన్కి బ్లాక్ లాంతర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టే అనిపిస్తున్నది. బట్ వాటిని క్లియర్ చేసుకుంటే మంచిది. అసలు పవన్ గారు ఏంటంటే ఏదైనా చెప్పడానికి కొంచెం భయపడుతున్నారు. తర్వాత ఆయనలో కొంచెం కమ్యూనికేషన్ కూడా తక్కువగా ఉంది. ఎందుకంటే ఆయన సంకోచిస్తున్నాను, నేను చెప్తే అది ఎటువంటి రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎటువంటి గొడవలు అవుతాయా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అంజలి గారు కూడా చిన్న కోరికలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అది కూడా పవన్ గారు తీర్చాలనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న కోరికలు పాప అంజలి గారివి. అది నాకు ఒకటి నచ్చని విషయం ఏంటంటే వీళ్ళు పవన్ భయపడుతున్నారన్న విషయానికి అంజలి గారు ఓవర్ రియాక్ట్ చేసి ఏడవడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే థెరపీ సమయంలోనే ఆవిడ నోటితోనే అన్న నువ్వు నాకు భయపడుతున్నావా అని చెప్పేసి అదే విషయం ఇక్కడ అనుకున్నారు. అది తర్వాత ఇంకొకటి విషయం ఎవరు కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళ విషయంలోని కళ్యాణ్ నిజంగానే నేను ఎలా ఉంటానో అలాగే ఉంటానో నిజాయితీగా ఉంటానో అన్న విధంగా ఫోర్స్ కొడుతూ ఉంటాడు. అటువంటిప్పుడు ఏది చెప్పడానికి అంత ఇదైపోతున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్తున్నాడు ఆ మనిషి. డేట్ ఆఫ్ బర్త్ నువ్వు తప్పు చెప్తున్నావు అంటే ఇంకెన్ని విషయాల్లో ఎన్ని విధాలుగా అబద్ధం ఆడుతున్నారని అని అనిపిస్తుంది. డౌట్ అనేది వస్తుంది. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పలేరా? ఒకసారి 97, 96, 99 అని చెప్పేసి యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ 1996 చెప్పినట్టున్నాడు. అది తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉన్నదని చెప్పేసి తనకు కూడా గోల్డెన్ లాంతర్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ నాకు నచ్చలేని విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా అయిన అమర్ వాళ్ళు నిజంగానే కిందటి వీక్ కన్నా ఈ వీక్ చాలా బాగా ఆడారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యన గొడవలు కానీ ఏమీ లేదు. ఎంత కమ్యూనికేషన్ ఆయన కరెక్ట్గా పాయింట్స్ కూడా పెట్టారు. ఉన్నది ఉన్నట్టే 10/10 ఇవ్వలేదు. కమ్యూనికేషన్ వల్లే మాకు గొడవలు అవుతాయని కూడా చెప్పాడు ఆయన. కానీ మనం చూసినంత వరకు వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అది బాగానే ఉన్నట్టు అనిపించింది. తర్వాత బాండ్ క్రెడిట్స్ కూడా బాగానే తెచ్చుకున్నారు. అయినా కానీ వాళ్ళకి ఏంటి ఇచ్చారబ్బా, బ్లాక్ లాంతరా? వాళ్ళకి అదే ఇవ్వడము. ఇక్కడ నటరాజ్ మాస్టర్కి మాత్రం గోల్డెన్ ఇస్తారా? ఈయన అన్ని మాటలు వదిలేసినా సరేనో, తర్వాత పెట్టిన పాయింట్లు తప్పుగా పెట్టినా సరేనో, ఈయనకి మాత్రం గోల్డెను, వీళ్ళకి మాత్రం బ్లాక్. ఇదైతే అస్సలు నాకు నచ్చలేదు. అసలు వైల్డ్ కార్డ్గా వచ్చిన అమర్ వాళ్ళు ఎంత శుభ్రంగా ఆడారు నిజంగానే. బాగా ఆడుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉన్నది, వాళ్ళిద్దరి మన కోఆర్డినేషన్ బాగున్నది, కమ్యూనికేషన్ బాగానే ఉన్నది. తర్వాత వాళ్ళు పెట్టిన పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి. అయినా సరే వాళ్ళకి అది ఇవ్వడం నచ్చలేదు. ఇంకా నోకరాజు అండ్ ఆస్యకి కరెక్ట్గానే ఇచ్చాడు. ఎందుకంటే నోకరాజు కూడా అర్థం చేసుకుంటున్నాడు. ఆస్య కూడా తెలివైంది, కరెక్ట్గానే పాయింట్లు చెప్పగలుగుతుందని చెప్పేసి మార్పు కూడా మనం చూస్తూనే ఉన్నాం. తనకి గోల్డెన్ లాంతర్ ఇవ్వడంలో బాగానే ఉన్నది.
తర్వాత సిద్ధు అండ్ సోనియాకి బ్లాక్ అనే ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళ ఆట అనేది సరిగ్గా లేదు అందుకని చెప్పేసి. తర్వాత మెయిన్ శాండ్రా అండ్ మహేష్ వీళ్ళకి కూడా బ్లాక్ లాంతరే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చామని చెప్పేసి అన్నది. కానీ ఇంప్రూవ్మెంట్ ఉన్నది కదా, కొంచెం ప్రోత్సహిస్తున్నట్టుగా చేస్తే బాగుండేది కదా అని నా ఫీలింగ్. మరి మీలో ఎంతమందికి అలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది అందుకని చెప్పేసి. ఓకే, బాయ్ బాయ్.